వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేనైతే ప్రస్తుతానికి మలేషియా కోలాలంపూర్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సలోమా బ్రిడ్జ్ మీద ఉన్నానండి. ఇది క్వైట్ మనకి పెట్రోనాస్ టవర్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది. నేను స్పెషాలిటీ అంతా నేను మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే చెప్తాను. ప్రస్తుతానికి అయితే నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, సో చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో మేము లేక్ సింఫనీ లైట్ షో అయితే విజిట్ చేసాము. అక్కడి నుంచి మేము ఈరోజు సలోమా బ్రిడ్జ్కి అయితే వెళ్ళామండి. సో సలోమా బ్రిడ్జ్ని టిక్ టాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఎందుకంటారో తెలుసుకోలేని అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకో ప్లేస్కి వెళ్తున్నామండి. లైట్ షో అయిపోయింది కదా, జస్ట్ క్వైట్ ఆపోజిట్ అనమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దాని పెట్రోనాస్ టవర్ కింద ఉన్నాను కరెక్ట్గా. ముందుకు వెళ్తాం, మీకు ఆ వ్యూ కనిపిస్తుంది. మీరు కానీ ఒకవేళ దీని ప్రీవియస్ వీడియో అంటే లాస్ట్ వీడియో లేక్ సింఫనీ వీడియో చూడకపోతే చూడండి. ఆ వీడియోలో మేము మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, చాలా అద్భుతమైన టిప్ అయితే చెప్పామండి. అంటే ఒక్క షాట్కే మీరు ఈ ప్లేసెస్ అంటే సలోమా బ్రిడ్జ్ అలాగే లేక్ సింఫనీ విజిట్ చేయొచ్చు. దాంతోపాటు పెట్రోనాస్ టవర్స్ కూడా. మీ మనీ అలాగే మీ టైం ఎలా సేవ్ చేసుకోవాలో, అలాగే సింగిల్ షాట్లో ఈ 3 ప్లేసెస్ ఎలా చూడాలో అన్నది మేము లాస్ట్ వీడియోలో చెప్పాము. ఒక్కసారి చూడకపోతే అది చూడండి. మీరు మలేషియా విజిట్ చేస్తే అది చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ సలోమా బ్రిడ్జ్ పెట్రోనాస్ టవర్స్ కి ఆపోజిట్ గా ఉంటుందండి. సో పెట్రోనాస్ టవర్స్ కి వెనకాతల లేక్ సింఫనీ లైట్ షో, లేకపోతే దాన్ని KLCC పార్క్ అని కూడా అంటారు. మేము దాన్ని లాస్ట్ వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయామండి. సో పెట్రోనాస్ టవర్స్ కి ఆపోజిట్ గా మనకి సలోమా బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇదిగోండి మేము ఎంట్రన్స్ అయితే రీచ్ అయిపోయాము. కరెక్ట్ గా పెట్రోనాస్ టవర్స్ కి ఆపోజిట్ గా ఒక రోడ్ క్రాస్ అయ్యి సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత 5 minutes మనం నడిస్తే చక్కగా మనము లేక్ సలోమా బ్రిడ్జ్ కి అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఈ 3 ఒకే దగ్గర ఉంటాయండి. పెట్రోనాస్ టవర్, సలోమా బ్రిడ్జ్ అలాగే లేక్ సింఫనీ. ఈ 3 ఒకేసారి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ డే వేస్ట్ అవ్వకుండా, మనీ అండ్ టైం వేస్ట్ అవ్వకుండా అన్నది మేము లాస్ట్ వీడియోలో చెప్పాము. ఒకసారి అది చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. మా వీడియోస్ అన్నిటికంటే ఈ వీడియో చాలా షార్ట్ వీడియో అండి. 13 నిమిషాలు వచ్చింది. మా వీడియోస్ అయితే అరగంట ఉంటాయి కదా, మినిమం అరగంట ఉంటాయి. కొన్నిసార్లు అరగంట కూడా దాటిపోతున్నాయి. మాకే కొత్తగా ఉందండి 13 నిమిషాలు వీడియో మేము చేసామా అని. సో మీకు ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. పెద్ద వీడియోస్ ఇష్టమా లేకపోతే షార్ట్ వీడియోస్ ఇష్టమా? కొంతమంది అయితే షార్ట్ వీడియోస్ పెట్టండి అంటున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అంకితం ఇస్తున్నాం. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చి సలోమా బ్రిడ్జ్ కదండి, కానీ చాలా మంది దీన్ని టిక్ టాక్ బ్రిడ్జ్ అనే అంటారు. అక్కడ దగ్గరలో కూడా మేము అడ్రస్ అడిగినప్పుడు టిక్ టాక్ బ్రిడ్జ్ ఇక్కడే ఇటు నుంచి వెళ్ళండి అని మాకు అడ్రస్ అయితే చెప్పారండి. ఎందుకు ఇలాగా టిక్ టాక్ బ్రిడ్జ్ అని అంటున్నారు అని అంటే, చాలా మంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, టిక్ టాక్స్ చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్కి అయితే చాలా గుర్తింపు అయితే వచ్చిందండి. సో అందుకు దీన్ని టిక్ టాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. చాలా రీల్స్ అలా వైరల్ అవడం వల్ల దీనికి అంత పాపులారిటీ అయితే వచ్చింది. అయితే దీని పేరు వచ్చి సలోమా బ్రిడ్జ్ అని చెప్పాం కదండి. ఈ సలోమా అని ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, మలేషియన్ సింగపూరియన్ సింగర్ కమ్ యాక్ట్రెస్ అండి ఒక ఆవిడ. సో ఆవిడ చాలా ఫేమస్ యాక్ట్రెస్ అండ్ సింగర్ అంట మలేషియాలో. సో ఆవిడ పేరు సలోమా. సో ఆవిడ పేరు మీద ఈ బ్రిడ్జ్ని అయితే వాళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఈ బ్రిడ్జ్ వచ్చి క్లాంగ్ రివర్ కింద పారుతూ ఉంటుంది అనమాట. మనకి రివర్ కనిపిస్తుంది, పైన ఈ బ్రిడ్జ్ వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ డిజైన్ కూడా బీటిల్ నట్ లీఫ్ డిజైన్లో ఉంటుంది, అంటే తమలపాకు లీఫ్ డిజైన్లో ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ మొత్తం వచ్చి 69 meters అండి. అలాగే మొత్తం అంతా ఈ బ్రిడ్జ్ స్టీల్ అండ్ గ్లాస్తో చేశారు. ఆ స్టీల్ అండ్ గ్లాస్తో చేయడం వల్ల మనకి ప్రతి 30 secondsకి లైట్స్ అనేవి మారుతున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా కలర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వ్యూస్ చూసినప్పుడు అద్దిరిపోతాయండి. లోపల ఎంత బాగా మనకి ఆ వ్యూ ఉంటుందో బయట నుంచి చూసినప్పుడు కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. మీరు వెనకాతలో చూడొచ్చు, పెట్రోనాస్ టవర్ కనిపిస్తుంది. నేను రిచి నడుస్తున్నాం కదా నా వెనకాతల. ఇక్కడైతే నైట్ వ్యూ అయితే అదిరిపోతుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one. Diving in to all this endless space, falling stars, but still I see you. సో చాలా చిన్న స్ట్రక్చర్ అండి, అంటే చాలా చిన్న బ్రిడ్జ్.
కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అంటే కలర్స్ మారుతున్నప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫొటోస్ తీసుకోవడానికి అవ్వదు, చాలా జనము. అంటే ఇప్పుడు లేరు, సడన్గా ఒకసారికి అంత ఖాళీ అయింది ఎందుకో తెలియదు, కానీ ఎక్కడ చూసినా జనమే. మనం ప్రశాంతంగా ఖాళీగా ఫోటో తీసుకోవడానికి అయితే అవ్వదు. మీరు వీలైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫొటోస్ తీసుకోండి, బట్ ఈవినింగ్ టైంలో స్పెండ్ చేయడానికైతే బెస్ట్ ప్లేస్ ఇది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో షార్ట్గా రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఎక్కువ చూపించడానికి ఏమి ఉండదండి, చిన్న బ్రిడ్జ్ ఇది. సో టైం స్పెండ్ చేయాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంటే ఎక్కువ ఇక్కడ ఉండలేము, ఎందుకంటే కూర్చోడానికి కానీ నుంచోడానికి ఏమీ ఉండవు. కాబట్టి సరదాగా చూడడానికైతే ఈ ప్లేస్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు, కానీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇంకో చిన్న టిప్ ఏంటి అంటే లేట్ నైట్ అంటే 10 దాటిన తర్వాత వస్తే రద్దీ తగ్గుతుంది, మీరు చక్కగా వీడియోస్ చేసుకోవచ్చు, రీల్స్ అలాగే టిక్టాక్స్ చేసుకునే వాళ్ళకైతే ఇది హెవెన్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి పెట్రోల్ టవర్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. వెళ్ళి గో 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 నాన్న. కెన్ వి టేక్ ఏ పిక్చర్? మాకు వెళ్ళేటప్పుడు ఈ మిక్కీ మౌస్ కనపడలేదండి, కానీ రిటర్న్ వచ్చేటప్పటికి ఈ మిక్కీ మౌస్ మాకు అక్కడ కనపడింది. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఫొటోస్ కూడా తీసుకున్నామండి, అలాగే కొంచెం డబ్బులు కూడా మేము అక్కడ ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. నాకైతే ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చిందండి. సో ఆపర్చునిటీస్ మనం వెతుక్కోవాలి కానీ ప్రతి దగ్గర దొరుకుతాయని. సాధారణంగా మనం ఎవరినన్నా అడిగినప్పుడు చాలామంది ఖాళీగా తిరిగే వాళ్ళని వాళ్ళు ఏవో సాకులు చెప్తూ ఉంటారు. సో అది లేదండి, ఇది లేదండి, అది అవ్వట్లేదండి, అనుకున్నది జరగట్లేదు అండి అని. అలా కాకుండా మనం ఎక్కడ వెతుక్కోగలిగితే క్రియేట్ చేసుకోగలిగితే అక్కడ మనకి రెవెన్యూ అనేది లేకపోతే డబ్బులు అనేది మనం జనరేట్ చేయొచ్చు అని ఇతను చూసినప్పుడు అర్థమైంది. 9 o'clock వచ్చాడు, కొంత టైం అక్కడ స్పెండ్ చేస్తాడేమో ఆయన. చక్కగా అక్కడ టూరిస్ట్ ఉంటారు కాబట్టి, టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడతారు. మేము ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఎవరో ఖాళీగా వెళ్ళరు, డబ్బులు ఇచ్చి వెళ్తారు. కాబట్టి అలా ఒక గంట ఖాళీగా ఉండే కంటే గంట ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు ఎంత ఈజీగా ఎర్న్ చేస్తున్నారు అనేది. ఇంకోటి ఏంటంటే అతని ఫేస్ కనపడదు, ఎవరో తెలియదు బయటికి, అలా మాస్క్ వేసుకుని వస్తాడు, మాస్క్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సో మాకైతే కానీ డబ్బులు అయితే సంపాదించుకుంటాడు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వెలిగించి చూసా లైట్. ట్రాపికానా ట్విస్టర్ 4 ringgit. బాగా చెప్పానా? క్యాన్ ఫైనల్లీ మా గ్రాబ్ అయితే వచ్చిందండి. మలేషియాలో మేము గ్రాబ్ ఎందుకు వాడామో దీని ముందు వీడియోస్, దీని తర్వాత వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఎక్కడికి వచ్చా? ఇంటికి వచ్చాము. అయ్యో చూసుకోలేదా స్టెప్? పర్లేదు అక్కడ కూర్చుందా క్రిసిదా. అయ్యో చూసుకోలేదు నాన్న. ఎక్కడికి వచ్చా? వచ్చాం హోటల్. అదేంటి సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్, ట్విన్ టవర్స్. కేఎల్ టవర్ ఎక్కడ ఉంది? చెప్పు. ఫైనల్లీ కేమ్ హోమ్. మా హోటల్ ఆపే. మేమైతే బిలా మార్ట్కి వచ్చామండి. టైం 10:35 అవుతుంది. సో ఏంటంటే నైట్కి ఆల్రెడీ అంతా రెడీ చేసేసుకున్నాం అనమాట. రైస్, ఆనియన్స్ అని కట్ చేసేసుకొని అన్నీ పెట్టేసుకున్నాం, వెళ్ళి కుక్ చేసుకొని తినేయడమే. సో రేపటి కోసం అని చెప్పి ఎగ్స్ తీసుకుందామని వచ్చాము. రండి. ఏంటది? బ్రెడ్ ప్యాకెట్. చాలా పెద్దగా ఉంది. చిన్న ప్యాకెట్ తీసుకున్నామా? ఇంకా 3 days ఉంటాం కదా, సరిపోతుందేమో. డాడీ ఈ ప్యాకెట్ సరిపోతుందా? మళ్ళీ చూపించు. బ్రెడ్స్, ఇంకా బిస్కెట్స్, ఇంకా క్యారెట్, మిల్క్, ఎగ్స్ ట్యూబ్, చికెన్, మిల్క్,
ఫైనల్లీ రూమ్కి వచ్చేసామండి. టైం 11 అవుతుంది. కుక్ చేసుకోవాలి. చక్కగా సరుకులన్నీ తెచ్చుకున్నాము రేపటికి. ఇప్పటికైతే అన్ని ఇదిగోండి ఉల్లిపాయలు అన్ని కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు వంట మొదలు పెట్టాలి. మలేషియాలో సింగపూర్ లాగే వాటర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, అంటే ఇండియన్ కరెన్సీతో పోలిస్తే. సో సింగపూర్ కంటే చీపే. సో ఒక్కొక్క 2 లీటర్స్ వాటర్ బాటిల్ 4 రింగిట్స్ అలా పడుతుంది. 4 అంటే 80 రూపీస్ పడుతుంది అలాగా. సో అందుకనే మేము ఏం చేసామంటే మా హోటల్లోనే ఈ వాటర్ రీఫిల్ ఉంటే అక్కడ రీఫిల్ చేసుకున్నాం. అందుకనే ఇందాక క్రిసి చూపించినట్టు ఆ చేంజ్ అయితే మేము ఉంచుకునేవాళ్ళం. చక్కగా ప్రతిరోజు వాటర్ పట్టుకుని ఆ వాటర్ అయితే పైకి తీసుకెళ్ళే వాళ్ళం. కుకింగ్ అయ్యేలోపు క్రిస్సి నేను వచ్చామండి. వచ్చి వాటర్ పట్టుకుని రిటర్న్ వెళ్ళాం. ఒకరోజు అయితే జరిగింది ఏంటంటే ఓన్లీ క్రిస్సి రిచ్చి మాత్రమే వాళ్ళిద్దరు మట్టుకే మేము లేకుండా 31 ఫ్లోర్స్ కిందకు వచ్చి వాళ్ళు వాటర్ ఫిల్ చేసుకుని వచ్చారు. అది మేము ఎందువల్ల రికార్డ్ చేయలేదు, చేసామో తెలియదు, వెళ్ళలేదు. చాలా వెయిట్ ఉంది. మా డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. హాట్ రైస్, అలాగే చికెన్ కర్రీ, రసం, కర్డ్, అలాగే ఉప్పు రెడీ అయిపోయింది మా డిన్నర్ అయితే. చక్కగా మీరు అనుకోవచ్చు రోజు చికెనే ఎగ్గే అనేసి అని. సో అవైతే ఈజీగా అయిపోతాయి, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. దాంతోపాటు మీరు బ్రేక్ఫాస్ట్ చూసే ఉంటారు, క్యారెట్స్ రెగ్యులర్గా పెడతాం మేము వాళ్ళకి. ఇంట్లో అక్కడ ఉన్నప్పుడైతే క్యాప్సికమ్ కూడా పెడతాము, అలాగే బీట్రూట్, కుకుంబర్ కూడా పెడతాము. బట్ ఇప్పుడైతే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఏదైనా బల్క్లో కొనాలి. క్యారెట్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి కాబట్టి అవి మాత్రం కొన్నాం అనమాట. సో అలా అయితే చికెన్ ఎంజాయ్ చేస్తాం. ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. మా డిన్నర్ అయితే అయిపోయింది చూడండి. సో చాలా బాగా ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తూ, ట్రాఫిక్ కూడా పలిచిపడిపోయింది. టైం వచ్చి 11 అవుతుంది. 12 అయిపోయిందా? ఓ ఫైనల్లీ క్యాలెండర్లో డేట్ మారిపోయింది, నెక్స్ట్ డే. సో చక్కగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఏంటిది? పరవన్నం. కాకపోతే బెల్లం లేదు ఇక్కడ, దొరకలేదు బెల్లం. పంచదారతో అలాగే స్టిక్కీ రైస్తో ఎలా వచ్చింది? బాగుందా? చాలా బాగుంది. కాలిపోద్దామో? లేదు, చిన్న యాలకుల పొడి, జీడిపప్పులు ఉండుంటే. లేదు, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. వీళ్ళ స్టిక్కీ రైస్ పరవన్నానికి సెట్ అవుతుందేమోనండి. చాలా బాగా వచ్చింది పరవన్నం. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ అగైన్ ఇన్ అమేజింగ్ వీడియో. ఇంతకు ముందు ప్రీవియస్ మలేషియన్ సిరీస్ ఇంకా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.